అగైన్ మనకు న్యూస్లో జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్ గురించి వచ్చింది. ఈ జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్ని 2020 జనవరిలో లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు రీసెంట్గా గవర్నమెంట్ దానికి సంబంధించిన ఒక అప్డేట్ ఇచ్చింది. అదేంటంటే టోటల్గా ఇండియా మొత్తంలో ఉన్న పాపులేషన్ని 4600 గ్రూప్స్గా డివైడ్ చేస్తే నాట్ బేస్డ్ ఆన్ క్యాస్ట్ అండ్ రిలీజ్, బేస్డ్ ఆన్ డిఫరెంట్ కండిషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ బేస్డ్ ఆన్ కల్చర్, based on ethnicity, based on geographical reasons, climatic conditions. Of course, many reasons are there here to bifurcate or to divide the population into different groups. Okay, ఈ 4600 గ్రూప్స్గా డివైడ్ చేస్తే అందులో 83 గ్రూప్స్కి సంబంధించిన ఈ జీనోమ్ డేటా, ఈ జీన్స్ డేటా, డిఎన్ఏ డేటాని సేకరించడం జరిగింది. దాదాపు ఒక 10,000 జీనోమ్ డేటాని సేకరించడం జరిగింది. ఓకే, సో ఇది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఇంపార్టెంట్. ఓకే, సో ఫస్ట్ అసలు జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్ ఏంటి, దానివల్ల యూజెస్ ఏంటి, ఇంతకుముందు ఇలాంటిది ఏదన్నా ప్రోగ్రామ్ ఉందా? సో దీన్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఆల్రెడీ మనకి ఇంతకుముందు ఒక ప్రాజెక్ట్ ఉంది, వరల్డ్ వైడ్ ప్రాజెక్ట్. ఇది యాక్చువల్గా యూఎస్ లాంచ్ చేసింది. యాక్చువల్గా అన్అఫీషియల్గా 1984లో యూఎస్ దీన్ని లాంచ్ చేయడం జరిగింది. 1990లో అఫీషియల్గా లాంచ్ చేసి, అఫీషియల్గా 1990 నుంచి స్టార్ట్ చేసి 2003 వరకు దీన్ని కంప్లీట్ చేయడం జరిగింది. ఓకే, హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్, దట్ ఈస్ డిఫరెంట్. సో ఇక్కడ మనం చూస్తే జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్ 2020లో లాంచ్ చేసాం జనవరిలో. దీన్ని డిఫరెంట్ ఫేజెస్లో కంప్లీట్ చేస్తామని కూడా గవర్నమెంట్ ఆల్రెడీ మనకు చెప్పింది. ఓకే, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు బేస్డ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో అది దీనికి ఇప్పుడు మేనేజ్ చేస్తూ ఉంది ఓవరాల్ ప్రోగ్రామ్ని. బట్ దీంట్లో చాలా ఇన్స్టిట్యూషన్స్ మనకు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి ఈ ప్రాజెక్ట్లో. ఓకే, సో ఫస్ట్ ఫేజ్లో ఏం చేశారంటే వాళ్ళు పెట్టుకున్న టాస్క్ కూడా సేమ్ టాస్క్ పెట్టుకున్నారు. అట్లీస్ట్ 10,000 జీనోమ్స్ని మనం కంప్లీట్గా స్కాన్ చేయాలి అని చెప్పేసి పెట్టుకున్నారు. సో 2024 వరకు మనకు కంప్లీట్ చేయడం జరిగింది. ఓకే, సో దీనికి సంబంధించి కూడా మనకు ప్రైమ్ మినిస్టర్ గారు కూడా దీన్ని మెన్షన్ చేస్తూ పర్టికులర్గా అబౌట్ జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్ గురించి మెన్షన్ చేస్తూ ఇది బయో ఎకానమీకి చాలా యూస్ఫుల్ అయ్యే ప్రాజెక్ట్ అని కూడా దీన్ని హైలైట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నేర్చుకోవాలి అబౌట్ జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్ గురించి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటు మెయిన్స్ పరంగా కావచ్చు, అటు ప్రిలిమ్స్ పరంగా కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ఇంకెలా అయినా కావచ్చు. ఓకే, సో యూపీఎస్సీకి కావచ్చు, ఏపీఎస్సీకి కావచ్చు, టీజీపీఎస్సీకి కావచ్చు. సో ఇక్కడ అసలు జీనోమ్ ఇండియా ప్రాజెక్టు ఎందుకు? ఓకే, జనరల్గా మనం అబ్జర్వ్ చేయొచ్చు ఇండియా అంటే ఓన్లీ ఒకే కైండ్ ఆఫ్ పాపులేషన్ లేదు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ పాపులేషన్స్ ఉన్నారు. అంటే నేను చెప్పేది బయాలజికల్గా వేరియేషన్స్ ఉన్నాయి, కల్చరల్గా వేరియేషన్స్ ఉన్నాయి, ఓకే, రిలీజియస్ వేరియేషన్స్ ఉన్నాయి, ఇలా చాలా వేరియేషన్స్ ఉన్నాయి. చాలా డైవర్సిఫైడ్ కంట్రీ ఇండియా. సో ఓకే, సో ఇక్కడ మనకు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ బయాలజికల్ కండిషన్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఈ డిఫరెంట్ బయాలజికల్ కండిషన్స్ ఉన్నప్పుడు ఈ పాపులేషన్ డిఫరెంట్ డిసీజెస్కి, క్యాన్సర్ కావచ్చు, కార్డియోవాస్కులర్ డిసీజెస్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఈ డిసీజెస్కి ఎలా రెస్పాండ్ అవుతుంది, ఎలాంటి జీన్స్ ఉన్నవాళ్ళు ఎక్కువగా దీనివల్ల సఫర్ అవుతున్నారు ఈ డిసీజెస్ వల్ల. సో ఇవన్నీ ఒకసారి మనం స్కాన్ చేస్తే, ఈ డిఫరెంట్ పాపులేషన్స్ మనం స్కాన్ చేస్తే ఫ్యూచర్లో ఈ మెడిసిన్స్ ప్రిపరేషన్లో కానివ్వండి, లేదంటే ఈ బయాలజికల్గా ఈ జెనెటికల్గా వచ్చే ఏవైతే డిసీజెస్ ఉన్నాయో వాటిని కంట్రోల్ చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఈజీ అవుతాయి. సో దీన్ని బేస్ చేసుకొని మనకు ఈ పర్పస్ కోసం గవర్నమెంట్ జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్ని తీసుకొచ్చింది. మేబీ ఇట్ విల్ టేక్ 10 more or 15 more years, బట్ ఎండ్ ఆఫ్ ద డే వాట్ వుడ్ బి ద ఇంటెన్షన్ ఆఫ్ ద గవర్నమెంట్ అబౌట్ దిస్ థింగ్ మీన్స్ వెరీ సింపుల్. ఈ పాపులేషన్ సంబంధించి, ఈ ఇండియన్ పాపులేషన్ సంబంధించి ఎలాంటి డిసీజెస్ ఎక్కువ స్ప్రెడ్ అవుతున్నాయి, ఓకే, వాళ్ళలో ఎలాంటి జీన్స్ ఉన్నాయి, ఆ జీన్స్ ఉండడం వల్ల ఎలా కొంతమంది దానికి రెసిస్టెన్స్ పొందుతున్నారు, ఎలా ఈజీగా సఫర్ అవుతున్నారు. సో ఇవన్నీ కూడా మనం స్కాన్ చేయొచ్చు, మెడిసిన్స్ ప్రిపేర్ చేయొచ్చు. అవసరమైతే మనకి ఏంటంటే జెనెటికల్ థెరపీ, మనం ఆల్రెడీ సైన్స్ అండ్ టెక్నాలజీలో దీనికి గురించి సిలబస్లో ఉంది, మనం చదువుతూ ఉన్నాం. ఈ జెనెటికల్ థెరపీ ఎలా చేయొచ్చు, ఇవన్నీ కూడా మనం దీని ద్వారా తెలుసుకోగలుగుతాం.